చాలా విషయాలు నా పిల్లలతో నేను వ్యవహరించే విధానాన్ని బట్టి నేను తెలుసుకున్నాను దేవుడి గురించి. దేవుడు మనల్ని ఏ విధంగా చూస్తుంటాడు, దేవుడు ఏ విధంగా మన గురించి ఆలోచిస్తాడు అనేది మా పిల్లలతో నేను మాట్లాడే ధోరణిలో నాకు అర్థమైంది. ఎట్లా అంటారేమో, పిల్లలు మనం ఏదైనా ఇక్కడ కూర్చోవద్దు, లేకపోతే అక్కడికి వెళ్ళొద్దు, ఇది తినొద్దు, ఇది చెయ్యొద్దు అని అన్నప్పుడు ఓ ప్రశ్న అడుగుతారు. ఏం ప్రశ్న చెప్తారు? అది ఎందుకు. చాలా సందర్భాల్లో ఆ ప్రశ్నకి జవాబు ఉండదు మన దగ్గర, కానీ అది తెలుసు మనం అది మంచిది అని, కానీ జవాబు చెప్పలేం. ఒక పండితుడు ఏమన్నాడంటే, శాస్త్రీయ పండితుడు ఏమన్నాడంటే, ఈ లోకంలో విషయాలు ఎలా జరుగుతున్నాయో చెప్పగలం, ఈ లోకంలో విషయాలు ఎలా జరుగుతున్నాయో చెప్పగలం, కానీ ఎందుకు జరుగుతున్నాయి అంటే చెప్పలేమంటాడు. ఉదాహరణ చెప్తాను, కొంచెం చదువున్నా కూడా అర్థమవుతుంది. ఒక రాయి పైకి ఇసిరామనుకోండి, అదేమవుతుంది? ఎందుకని? భూమికి ఆకర్షణ శక్తి ఉంది కాబట్టి. అక్కడ దాకా చెప్పుద్ది శాస్త్రం. ఏమనంటే భూమికి ఆకర్షణ శక్తి ఉంది కాబట్టి కింద పడుతుంది రాయి అని. కానీ ఏ శాస్త్రవేత్త అయినా భూమికి ఆకర్షణ శక్తి ఎందుకు ఉంది అంటే జవాబు చెప్తాడా? చెప్పలేడు. ఎందుకు అనే దానికి జవాబు లేదు. సరే, మా పిల్లల దగ్గర నుంచి దీన్ని ఎలా అర్థం చేసుకున్నానంటే, మా పెద్ద పాప 2.5 సంవత్సరాలు అప్పుడు మొట్టమొదటిసారిగా కిండర్ గార్డెన్కి వెళ్ళింది. అది వెళ్తే అది వెళ్ళిన వారం రోజులకి ఇంటికి వచ్చి, పప్పా నీకు ఒకటి చెప్తా అన్నది. అంటే చెప్పు అన్నాను. అంటే అది నేర్చుకున్నటువంటి పద్యం అది చెప్తుంది అన్నమాట. ఏంటంటే ఆ పద్యం ఇంగ్లీష్లో ఎలా ఉంటుంది? ఓ మై టెల్ మీ వై బర్డ్స్ ఫ్లై ఇన్ ద స్కై. దీని అర్థం ఏంటంటే తెలుగులో, మమ్మీ ఆకాశంలో పక్షి ఎగురుతుంది, ఎందుకు ఎగురుతుందో చెప్పు అని. దానికి ఎవడన్నా జవాబు చెప్తాడా? చెప్పడు. కానీ అది నేర్చుకొని వచ్చి చాలా విషయం నేర్చుకున్నామని చాలా ఆనందపడిపోయింది. కానీ ఇంతకీ అది నేర్చుకుంది ఏంటి తెలుసా? ప్రశ్న అడగటం. మా చిన్న అమ్మాయి 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ అది స్కూల్కి వెళ్ళింది. అది స్కూల్కి వెళ్ళి 10 రోజుల తర్వాత అది కూడా వచ్చి, పప్ప నేను ఒక పద్యం నేర్చుకున్నా చెప్తా అన్నది. అది నేర్చుకున్న తొలి పద్యం ఇది. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్, అప్ అబౌవ్ ద వరల్డ్ సో హై, లైక్ ఎ డైమండ్ ఇన్ ద స్కై. దీని అర్థం ఏంటంటే, మిణుకుమంటూ ఆకాశంలో ఒక నక్షత్రం ఉంది. నక్షత్రమా, కిందకు పడిపోకుండా అక్కడే ఎందుకున్నావు అంటే అది ఏం చెప్పుద్ది? అది చెప్పలేదు. అది నేర్చుకొచ్చింది. అది కూడా ప్రశ్నే, ఎందుకు అని. ఎందుకు అనే ప్రశ్నకు జవాబులు చాలా సందర్భాల్లో లేవు. అయితే ఈ 2 సంఘటనలు మీకు ఎందుకు చెప్పానంటే, ఈరోజు మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే ఎందుకు అనే ప్రశ్నకి కొన్ని సందర్భాల్లో జవాబు దొరకదేమో. కాలాలు మారిపోతున్నాయి. ఎందుకు అంటే ఏమైనా చెప్పగలుగుతామా? చెప్పలేం. ఎందుకనంటే మన ప్రాంతంలో ఉన్నటువంటి నానుడు ఏంటంటే, చలి ఎప్పుడు దాకా ఉండాలంటే శివరాత్రి దాకా ఉండాలి. శివ అనుకుంటూ చలి వెళ్ళిపోవాలంట. అది మన నానుడు. కానీ శివరాత్రికి ముందే ఒక్కబోసేస్తుంది. అందుకే ఇసురుకుంటున్నారు కదా మీరు, అవునా కదా? మరి ఎందుకని కాలం మారింది అంటే ఎవరు చెప్తారు? ఎవరైనా చెప్తారా? లేదు కదా. మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో విపరీతమైనటువంటి మార్పులు వచ్చేస్తున్నాయి. ఈ మార్పులు ఎందుకు వస్తున్నాయి? అది కూడా మంచిదా? కాదు. చాలా చెడ్డ మార్పులు వస్తూ ఉన్నాయి. ఈ లోకంలో యథార్థత అనేది లేదు. ఈ లోకంలో భయానకమైనటువంటి పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల్లో మరి దీన్ని ఎలాగా అర్థం చేసుకోవాలి? ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇదొక ప్రశ్నగా మిగిలిపోయింది. ఎందుకు అనే దానికి జవాబు లేనే లేదు. అయితే ఈరోజు నేను ఒక ప్రవక్త గురించి చెప్పదలుచుకున్నాను. ఎందుకనంటే ఆ ప్రవక్త తాను ఎందుకు అని దేవుణ్ణి 2 సార్లు అడిగాడు. 2 సార్లు దేవుణ్ణే ప్రశ్నించాడు. ఎందుకు అని ప్రశ్నించాడు. దేవుడు ఇచ్చినటువంటి జవాబుకి ఆయన నోరు మూసుకోవటమే కాదు, కొద్దిసేపు నాకు నోరు తెరిచి పాడాడు. ముందు నోరు మూసుకున్నాడు, ఆ తర్వాత నోరు తెరిచి పాడాడు. ఆ పుస్తకాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. అయితే అది ధ్యానం చేస్తే మనకు వచ్చేది ఏంటండి అని అంటే, మన స్వామి అనేటువంటి ఒక ఆయన్ని హైదరాబాద్లో ఆయన బైబిల్ పంచిపెడుతున్నారని కొట్టారు. బాగా కొడితే చావు బతుకుల్లో ఆయన ఆసుపత్రిలో పెట్టారు.
ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులంతా కూడా గొడవ చేశారు, హడావుడి చేశారు. మొత్తానికి ఆయన ఇప్పుడు చావు బతుకుల మధ్యన అలాగే కొనసాగుతున్నాడు. దేవుడు అతన్ని స్వస్థపరచాలని, బయటికి తీసుకురావాలని మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. వినే మీ అందరికీ ఒక మాట చెప్తున్నాను. ధర్నాలకు వెళ్ళకూడదా? క్రైస్తవుడిగా వెళ్ళకూడదు. గొడవ చేయకూడదా? క్రైస్తవుడిగా చేయకూడదు. కలెక్టర్ దగ్గరికి వెళ్ళకూడదా? క్రైస్తవుడిగా వెళ్ళకూడదు. చీఫ్ మినిస్టర్కి మనం అడగకూడదా? క్రైస్తవుడిగా అడగకూడదు. నేను అడుగుతా అంటే అడుగు, కానీ నువ్వు క్రైస్తవుడు అవ్వవు. అది విషయం పక్కా. ఏమాత్రం వెనక ముందు తేడా లేకుండా చెప్తున్నాను ఈ మాట. ఏమాత్రం ఇంత కూడా తేడా లేదు. నేను వెళ్తా అంటే వెళ్ళు, నేనేమంటాను, ఎవడొద్దంటాడు, పో. కానీ నేను క్రైస్తవుణ్ణి వెళ్తా అంటే కుదరదు. క్రైస్తవత్వంలో ఆ విధంగా అడగటం అనేది లేదు. క్రైస్తవత్వంలో ప్రజల దగ్గరికి వెళ్ళి మాకున్న బాధలు ఇయ్యి, లేకపోతే మాకున్న కష్టాలు అని రాజుల దగ్గరికి వెళ్ళి చెప్పే పరిస్థితి లేదు. ఒక మాట చెప్తున్నాను చూడండి. ఒకవేళ ఒక వర్గం వాళ్ళు క్రైస్తవుల మీద దాడి చేశారనుకోండి, మనము పై నాయకుల దగ్గరికి వెళ్తాం, అంతే కదా, పై నాయకుల దగ్గర. ఒకవేళ రేపు ప్రధానమంత్రి క్రైస్తవుల మీద ఆయన ఉక్కుపాదం పెట్టాడు అనుకో, ఇంకెవరి దగ్గరికి వెళ్తాను? ఎవరి దగ్గరికి వెళ్తాను చెప్పు? ఇంకెవరి దగ్గరికి వెళ్ళలేవు. ఎందుకని ఈ మాట చెప్పానంటే, నెబుకద్నెజరు రాజు, ఆయన రాజు. షడ్రక్ మెషక్ అబేద్నెగో అని విగ్రహానికి దండం పెట్టు అన్నాడు. వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళారు? దేవుడి దగ్గరికి వెళ్ళారు. దానియేలు, అయ్యా ఏమన్నా సార్ ప్రార్థన చేయడానికి వీల్లేదని ఎవరి దగ్గరికి వెళ్ళాడు? దానియేలు దేవుడి దగ్గరికి వెళ్ళాడు, అంతే. పౌలు, పేతురు, శీల, యోహాను, యాకోబు ఇలాంటి వాళ్ళని జైల్లో పెట్టారు. అయితే ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? ఎవరి దగ్గరికి వెళ్ళా? ప్రార్థన చేశారు, అంతే. బెదిరింపులు వచ్చినప్పుడు పేతురు ఏమని ప్రార్థన చేశాడు తెలుసా? ప్రభువా ఆ బెదిరింపులు ఆపేయి అని ప్రార్థన చేశాడా? ఆ నోట్లో మట్టెయ్యా అని లేపేయి అని ప్రార్థన చేశాడా? లేదు. వాళ్ళు అలాగే బెదిరిస్తూ ఉంటారు. మేము ధైర్యంగా వాక్యం చెప్పడానికి మాకు దమ్మి అని అడిగారు. మాకు ధైర్యంగా వాక్యం చెప్పడానికి దమ్మి. రెండోది, మేము వాక్యం చెప్పినప్పుడు అద్భుతాలు చెయ్యి, ఆశ్చర్యాలు చెయ్యి. ఎందుకో తెలుసా? నిజమైన దేవుడు నువ్వు అని తెలుసుకోవడానికి చెయ్యి ప్రభువా. ఇది వాళ్ళు చేసింది. అంతేగాని మనము గొడవ పెట్టడానికి లేదు. యేసు ప్రభువారు మనకు బోధించలేదు. చరిత్రలో అలాగ జరగలేదు. క్రైస్తవ చరిత్రలో ఒకవేళ ఆ విధంగా జరిగితే అది క్రైస్తవత్వం కానే కాదు. క్రైస్తవత్వం అతి ఎక్కువగా వ్యాప్తి చెందింది ఒడిదుడుకుల మధ్యన. క్రైస్తవత్వం అతి ఎక్కువగా అభివృద్ధి చెందింది దానిని ఎవడైనా నొక్కడానికి ప్రయత్నం చేసినప్పుడు, దాన్ని ఎవడైనా అణిచివేయడానికి ప్రయత్నం చేసినప్పుడు క్రైస్తవత్వం వ్యాప్తి చెందిందే కానీ అది అణిగిపోలేదు. క్రైస్తవత్వాన్ని ఆపేయాలని ప్రయత్నం చేశారు, బైబిల్ని తగలబెట్టేయాలని ప్రయత్నం చేశారు. కానీ ఎవడ వశాన్న కాలేదు, ఎవడి వల్ల కాలేదు. మన దేవుడు శక్తిమంతుడు. అయితే అలాంటి పరిస్థితి గురించే ఈరోజు ఒక ప్రవక్త ద్వారా చూడటానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్లో దేవుడికి ఉన్నటువంటి విచిత్రమైనటువంటి లక్షణం ఏంటంటే, ఆయన దీవించాలి అనుకుంటే క్షణాల్లో దీవిచ్చేస్తాడు. ఆయన దీవించాలి అనుకుంటే క్షణాల్లో దీవిస్తాడు. కానీ శిక్షించాలి అనుకుంటే చాలాసార్లు ఆలోచిస్తాడు. బైబిల్లో మనం చూసేది అదే. ఎవడైనా మంచి పని చేస్తే వెంటనే క్షమించేశాడు, ఎవడైనా మంచి పని చేస్తే వెంటనే ఆశీర్వాదాన్ని కురిపించాడు. కానీ కోపాన్ని అలా చూపించలేదు దేవుడు. ఎప్పుడు దేవుడు కోపాన్ని చూపించక ముందు ఆయన ఎప్పుడు కూడా ఒకసారి హెచ్చరిక ఇచ్చేవాడు, ఒక వార్నింగ్ ఇచ్చాడు. రేయ్ నువ్వు తప్పు దావన వెళ్తా ఉన్నాడు, ఇదే దోవన వెళ్తే కనుక ఇలాంటి ఉపద్రవం వస్తుంది, ఇలాంటి నష్టం వస్తుంది, ఇలాంటి కష్టం వస్తుందని దేవుడు ఖచ్చితంగా హెచ్చరిక ఇచ్చాడు. హెచ్చరిక ఇవ్వకుండా దేవుడు ఎవరిని నాశనం చేయలేదు. హెచ్చరిక ఇవ్వకుండా దేవుడు ఎవరి మీద కూడా శిక్షను ప్రకటించలేదు. బహుశా ఈ రాత్రి, ఈ చివరి దినాన్న ఒక హెచ్చరిక మీ ముందు పెట్టాలని నాకు ఆశగా ఉన్నది.
చాలాసార్లు వర్తమానాలు వింటా ఉన్నారు, చాలాసార్లు దేవుని యొక్క కృప గురించి వింటా ఉన్నారు. అయితే ఆ పరిస్థితుల్లో కొంచెం జాప్యం వచ్చిందేమో. నేను చెప్పే మాటలు మీ గుండెకు తాకితే, నేను చెప్పే మాటలు మీ మనసుకి నొప్పిని కలిగించినట్లయితే దేవుడు మీకు ఇస్తున్నటువంటి హెచ్చరికగా మీరు దీన్ని తీసుకోండి. దేవుని యొక్క నోటి బూరగా నేనున్నాను. నా హృదయంలో ఉన్నటువంటి తలంపులు, నా గుండెలో ఉన్నటువంటి భారం ఆయన పెడితే నాకు వచ్చింది. నేను చెప్పేటువంటి ఈ మాటలు పేరు కోసం చెప్పట్లేదు, డబ్బు కోసం చెప్పట్లేదు. దేవుని మహిమార్థం ఈ మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుని రాజ్య వ్యాప్తి కోసం. దేవుడు హెచ్చరిక ఇవ్వకుండా శిక్షించడు. ఇక్కడ మీలో చాలా మంది మీ వ్యక్తిగత జీవితం, మీ కుటుంబం గురించి, మీ గ్రామం గురించి, మీ వృత్తి గురించి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఎందుకు అనేటువంటి ప్రశ్నలు. నా జీవితంలో ఫలం ఎందుకు కనబడట్లేదు? ఒకవేళ ఆ ప్రశ్న ఉన్నదా? మా కుటుంబంలో కలతలు ఎందుకు ఆగిపోవట్లేదు? అది మీ ప్రశ్నగా ఉన్నదా? మా నాన్న తాగుడు ఎందుకు ఆపట్లేదు? మా అమ్మ ఎందుకు తిరుగుడు ఆపట్లేదు? నా ఉద్యోగంలో ఎందుకు అభివృద్ధి రావట్లేదు? నేను ఒక విశ్వాసిగా ఉన్నాను, మిగిలిన వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు, కానీ నేను ఎందుకు అభివృద్ధి చెందట్లేదు? నేను అడిగింది నాకు ఎందుకు దక్కట్లేదు? నా జీవితంలో ఫలం ఎందుకు కనబడట్లేదు? ఎందుకు అనే ప్రశ్నలతో ఈ రాత్రి మీరు ఇక్కడ కూర్చున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మీకు జవాబు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. ఇశ్రాయేలీల చరిత్రను మనం ఒకసారి చూద్దాం. ఇశ్రాయేలీలు అనేటువంటి ఒక రాజ్యం ఏర్పడిన తర్వాత 3 రాజులు ఒక్కొక్కళ్ళు 40 సంవత్సరాలు పరిపాలించారు. సౌలు, దావీదు, సొలొమోను. ఆ తర్వాత సొలొమోను చేసినటువంటి దరిద్రమైన పనిని బట్టి ఇశ్రాయేలు అనేటువంటి దేశము 2 ముక్కలుగా అయింది. ఒక దేశాన్ని ఇశ్రాయేలు అన్నారు, ఇంకొక దేశాన్ని యూదా అన్నారు. మన ఆంధ్ర, తెలంగాణ ఏ విధంగా విభజింపబడ్డాయో ఆ విధంగా విభజింపబడ్డాయి. ఇశ్రాయేలు అనేది దేశంగా పెద్దది, యూదా అనేది చాలా చిన్నది. కానీ ఇశ్రాయేలు అనే దేశమే ముందు కొట్టుకుపోయింది. క్రీస్తు పూర్వం 720 ఆ ప్రాంతంలో అది కనబడకుండా పోయింది. అది కనబడకుండా యూదా అనేటువంటి ఒక చిన్న దేశం మాత్రం మిగిలిపోయింది. దేవుడు ఆ దేశాన్ని చాలా సంరక్షించాడు. ఆ దేశానికి గొప్ప గొప్ప ప్రవక్తల్ని పంపించాడు. ప్రవక్తలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు యూదా అనేటువంటి ఆ చిన్న దేశాన్ని హెచ్చరికలు చేశారు. ముందు యెషయా అనేటువంటి ఆయన వచ్చాడు. రేయ్ జాగ్రత్తరా, మీరు పాపం చేస్తున్నారు, మీరు ఇదే విధంగా పాపములో కొనసాగిస్తే తూర్పు నుంచి శత్రువు వచ్చి మిమ్మల్ని నాశనం చేస్తాడురా అని యెషయా 40 సంవత్సరాలు ఆయన పరిచర్య చేస్తూ చెప్పాడు. ఆయన మాటలు వినలేదు. ఆయన తర్వాత ఇంకా వేరే ప్రవక్తలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రావటం మొదలు పెట్టారు. దేవుడు హెచ్చరిక ఇస్తూనే ఉన్నాడు. ఆ హెచ్చరికలు వాళ్ళు వినటానికి ఇష్టపడలేదు. ఆ నేపథ్యంలోనే ఇంకొక ప్రవక్త వచ్చాడు. ఆయన పేరు ఇర్మియా అనేటువంటి ప్రవక్త. వాళ్ళు చేసేటువంటి పాపాన్ని వర్ణిస్తున్నటువంటి విధానాన్ని బైబిల్లో చదివితే నేను చదువుతుంది బైబిలా భూతు పుస్తకం అనిపిస్తుంది. ఎందుకంటే పలానా కొండ మీద నీ బట్టలు పాడైపోయినాయి, పలానా కొండ మీద నీ బట్టకు రక్తపు మరకను చూశాను, పలానా కొండ మీద ఈ చెట్టు కింద ఇలాంటి దరిద్రమైనటువంటి పనిని చేశావు అని వాళ్ళు వేరు వేరు దేవతల్ని కొలవటం అనేది, వేరు వేరు దేవుళ్లకు పూజ చేయటం అనేది వ్యభిచారంతో సమానంగా ఇర్మియా వర్ణించడం మొదలు పెట్టాడు. ఎందుకంటే దేవుడికి అంత కోపం వచ్చింది, దేవుడికి అంత బాధ కలిగింది. ఇర్మియా ప్రవచిస్తున్నటువంటి కాలములోనే యెషయా తర్వాత ఒక చిన్న ప్రవక్త కూడా ప్రవచించాడు. ఆయన పేరు హబక్కుక్ అనేటువంటి ప్రవక్త. ఆయన చాలా చిన్న పుస్తకం రాశాడు. 3 అధ్యాయాలు కలిగినటువంటి పుస్తకం, 56 వచనాలు కలిగినటువంటి ఆ పుస్తకం. ఆ పుస్తకాన్ని మొత్తాన్ని ఈ దినాన్న కథారూపకంగా మీ దగ్గర చెప్పి ఆ పుస్తకంలో ఉన్నటువంటి విషయాల్ని గమనిస్తూ మన జీవితానికి ఎంత మట్టుకు అది ఉపయోగపడుతుంది, ఈరోజు అది ఎంత మట్టుకు హెచ్చరికను ఇవ్వగలుగుతుంది అనే దాన్ని మనం ఆలోచిద్దాం. అప్పట్లో ఉన్నటువంటి ప్రవక్తల పేర్లు, వాళ్ళు చేసేటువంటి పరిచర్య రెండింటికి కూడా చాలా దగ్గర సంబంధం ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళ పేరు వాళ్ళ పరిచర్య ఒకే విధంగా ఉంటదన్నమాట. అది
పరిమళ కుమార్ అని వాడి పేరు ఉందనుకో, వాడు సెంటు సీసాలు అమ్ముకునేవాడు అనమాట. ఎందుకంటే వాడి పేరు పరిమళం, వాడు చేసే పని ఏంటి, సెంటు సీసాలు అమ్ముకునేది. అర్థమైందా? అదే విధంగా సువర్ణ కుమారి అని ఉందనుకో, ఆవిడ పని ఏంటనంటే బంగారం అమ్ముకోవటం అనమాట. అలాగా వాళ్ళ పేరు, వాళ్ళు చేసే పని రెండు కూడా దగ్గరగా ఉంటాయి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. యెషయా అనేటువంటి పేరు ఉంది కదా, యెషయా అంటే అర్థం ఏంటంటే యెహోవాయే రక్షణ. దేవుడు మానవుల్ని ఏ విధంగా రక్షిస్తాడు అనే దాన్ని వర్ణించుకుంటూ వచ్చాడు యెషయా. అందుకనే ఆయన పేరు, ఆయన రాసినటువంటి గ్రంథం ఒకటే విధంగా ఉంది. హబక్కూక్ అనేటువంటి గ్రంథాన్ని పేరు కూడా రెండు పేర్ల యొక్క సముదాయం, రెండు పేర్ల యొక్క సముదాయం. ఏంటంటే ఆ రెండు పేర్లు అంటారేమో, హబబ్ అనేది ఒక పేరు, అకూక్ అనేది ఇంకొక పేరు. హబబ్ అంటే అర్థం ఏంటంటే పోరాడటం, అకూక్ అంటే అర్థం ఏంటంటే కౌగులించుకోవటం. పోరాడేవాడు, కౌగులించుకునేవాడు. పోరాడేవాడు, కౌగులించుకునేవాడు అనే దాన్ని ఎలా అర్థం చేసుకున్నాను తెలుసా? మా పిల్లల దగ్గర నుంచి అర్థం చేసుకున్నా. పిల్లలు వాళ్ళ నాన్నకి బాగా స్నేహంగా ఉన్న వాళ్ళకే ఇది అర్థమవుతుంది. అమ్మ నాన్నలు కొంతమంది పిల్లల్ని స్నేహితుల్లాగా చూస్తారు, చాలా ప్రేమగా చూస్తూ ఉంటారు. వాళ్ళు నాన్నతో అమ్మతో కబుర్లాడతారు, తర్వాత కొద్దిసేపు ఉన్నాక వాదించుకుంటారు, ఆ తర్వాత తట్టుకోలేక నాన్నని కొట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళు నాన్నని 2-3 దెబ్బలు కొట్టేసి ఆ తర్వాత ఆ తండ్రి గుండె మీద పడుకొని నిద్రపోవటం ఎప్పుడైనా చూసారా మీరు? అదే, ముందు పోరాడారు, తర్వాత ఏం చేయాలో తెలియక మీద పడి అలాగా నిద్రపోతూ ఉంటారు. హబక్కూక్ అనే పేరుకి అర్థం అదే. దేవుణ్ణి ముందు పోరాడాడు, ఏం చేసావు అని అరిచాడు, ఆ తర్వాత దేవుణ్ణి పట్టుకొని నిద్రపోయాడు. అది హబక్కూక్. ఒకవేళ హబక్కూక్ని అర్థం చేసుకోవాలంటే చిన్నపిల్ల జీవితాన్ని చూస్తే అర్థమవుతుంది. మనం కూడా దేవుడితో వ్యవహరించే విధానం అలాగే ఉంటుంది. దేవుడి దగ్గరికి వెళ్ళి అరిచేస్తాం, ఆ తర్వాత దేవుడు జవాబు చెప్పిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక ఆయన పట్టుకొని ఏడుస్తూ ఉంటాం. అది మనం చేసే పని. హబక్కూక్ గ్రంథంలో అదే చూస్తాం. ఇంతకీ ఈ గ్రంథంలో ఉన్నటువంటి విశేషాలు ఏంటో చెప్తాను. మొదటి అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే, మీరేం బైబిల్ తీయద్దు, అప్పుడే కథ చూస్తాం మనం. అది కథలాగా చెప్తాను మీకు. కథలాగా మీకు అర్థమైపోతే తర్వాత వచనాలు మనం చదువుకుందాం, అప్పుడు మీరు చూద్దాం. మొదటి అధ్యాయంలో ఆయన ఏమంటాడంటే, ఓ దేవా, నీకేమన్నా అర్థమవుతుందా? నీకేమన్నా కనబడుతుందా? నీకు అసలు చెవినేత్రం ఉందా? నీకేమన్నా అర్థమవుతుందా? ఈ చుట్టూ ఉన్నటువంటి పాపం ఎంత దరిద్రంగా ఉందో తెలుసా? ఈ పాపాన్ని నా కళ్ళతో చూడమన్నా నీ కళ్ళు కనబడట్లేదా? నీకు అర్థం కావట్లేదా? ఇంత దరిద్రమైన పరిస్థితి ఉంటే ఏం చేస్తున్నావు? నోరు మూసుకొని ఎలా ఉండగలుగుతున్నావు? నన్ను ఈ పాపాన్ని అంతటిని ఎలా చూడమంటున్నావు? ఇది ఆయన మొట్టమొదట అడిగినటువంటి ప్రశ్న. ఆ ప్రశ్న అడగగానే పైనుంచి దేవుడు జవాబు చెప్తా ఉంటాడు. ఏమంటాడు తెలుసా? అయ్యా, నాకు అర్థమైందయ్యా, నువ్వు చెప్తున్నటువంటి పాపం అంతా నాకు అర్థమైంది, నేను చూసా. ఈ పాపం ఎంత పేట్రైపోతుంది కాబట్టి నేను ఆల్రెడీ ఓ పని చేయడం మొదలుపెట్టా. ఏం చేస్తున్నావు అని అంటే, ఇదిగో ఈ తూర్పు దేశంలో ఒక రాజు ఉన్నాడే, ఆ రాజుని నేను సర్దుపరుస్తున్నా. వాళ్ళు వస్తాడు, వాళ్ళు వచ్చి వీళ్ళకి బుద్ధి చెప్తారు, వాళ్ళు వచ్చి వీళ్ళతో ఫుట్బాల్ ఆడతారు, వాళ్ళు వచ్చి వీళ్ళని ఇష్టం వచ్చినట్లు వాళ్ళు బాగా హింసలకు గురి చేస్తారు. అప్పుడు ఈయన అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటి తెలుసా? అయ్యా నీకు ఒక్కసారి అడుగుతున్నాను, ఒక్కసారి నువ్వు చేసే పని ఏమన్నా న్యాయమేనా? మేము చెడ్డోళం అయ్యా, మేము చెడ్డోళం అనుకో. చెడ్డోళ్ళని ఎవడు సరిదిద్దే బాగుంటుంది? మంచోడు సరిదిద్దే బాగుంటుంది. అయితే ఒక మాట చెప్తున్నాను, 34 మార్కులు వచ్చి ఎవడైనా ఫెయిల్ అయ్యాడు అనుకో, మీ అబ్బాయి 34 మార్కులు వచ్చి ఫెయిల్ అయ్యాడు అనుకో, బాధ కలుగుద్ది. అయితే వాడి ఫ్రెండ్ వచ్చాడు అనుకో, వాడి ఫ్రెండ్ వస్తే, అరే మా అబ్బాయి 34 మార్కులు వచ్చి ఫెయిల్ అయ్యాడు రా, నీదేమైందిరా అంటే, ఆంటీ నాకు 30 మార్కులు వచ్చి ఫెయిల్ అయ్యానంటే అని అన్నాడు అనుకో, అరే మా అబ్బాయి కొంచెం బుద్ధి చెప్పరా అని అంటావా? ఎవడైనా అంటాడా? ఇడు 34 మార్కులు వచ్చి ఇడు ఫెయిల్ అయితే, ఆడు 30 మార్కులు వచ్చి ఫెయిల్ అయ్యాడంట, అరే 30 మార్కులు వచ్చి ఫెయిల్ అయ్యావా, పోన్లే మా అబ్బాయి కొంచెం బుద్ధి చెప్పు అంటావా? అనలేవు. ఈడికంటే నీచి నికృష్టుడు వాడు, ఈడికంటే దరిద్రుడు ఆడు. జోబు దొంగని కరెక్ట్ చేసేవాడు మంచోడు కానీ గజ దొంగ కాదు కదా. హబక్కూక్ అనే మాట ఏంటి తెలుసా? అయ్యా, మేము 34 మార్కులు వచ్చి ఫెయిల్ అయిన వాళ్ళం, మేము జోబు దొంగలం, మేము అబద్ధాలు ఆడేవాళ్ళం. మమ్మల్ని సరిచేయడానికి, మమ్మల్ని శిక్షించడానికి గజ దొంగలు పంపిస్తావా? మమ్మల్ని శిక్షించడానికి 3 మార్కులు వచ్చి ఫెయిల్ అయిన పంపిస్తావా? మమ్మల్ని శిక్షించడానికి దరిద్రులను పంపిస్తావా? అది ఆయన అడిగినటువంటి ప్రశ్న. అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా?
నా పద్ధతే వేరు, నా రూటే వేరు, నేను ఆలోచించే విధానమే వేరు అని చెప్పాడు ఆయన. ఆ విధంగా వర్ణించుకుంటూ వచ్చాడు. రెండోది, దీంతో మొదటి అధ్యాయం అయిపోయింది. మొదటి అధ్యాయంతో ఆయన చెప్తుంది ఏంటి అనంటే, ఎందుకు ప్రభువా, ఎందుకు ఈ సమస్య, ఎందుకు అనే దాంట్లో హబక్కూకు తన యొక్క ఆందోళన వ్యక్తం చేశాడు. తన యొక్క ఆందోళన, తన యొక్క ఆవేదనని వ్యక్తం చేశాడు. మొదటి అధ్యాయాన్ని గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఒక్క పదం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఆ పదం? ఆవేదన, లేకపోతే ఆందోళన. ఒకసారి చెప్పండి, ఆందోళన అని చెప్పండి. ఏంటిది? ఆందోళన. ఆందోళన అంటే టెన్షన్, వరి. ఇది మొదటి అధ్యాయం. రెండో అధ్యాయంలో దేవుడు ఏం చేశాడంటే, ఇప్పుడు పొలాల్లో రాత్రిపూట ఈ నక్కలు ఇలాంటివి వచ్చి చెట్లను పాడు చేస్తాయని ఏం చేస్తారంటే, కొంతమంది గస్తీకి రాత్రి పడుకుని పోతారు. వాళ్ళని కావలి వాళ్ళు అంటారు. కావలి వాళ్ళు పొలంలో కింద పడుకోరు. ఎందుకో తెలుసా? కింద పడుకుంటే పురుగులు పాములు వచ్చేస్తాయి. అందుకని ఏం చేస్తారంటే 4 గెడకర్లు పెట్టి ఇలాగ కొంచెం పైకి వాళ్ళు స్టేజ్ లాగా కట్టుకొని దాని మీద పడుకుంటారు. ఎందుకంటే దాని మీదకు పాములు రావు, దాని మీదకు పురుగులు రావు. దాన్ని కావలివాని బురుజు అంటారు. కావలివాని బురుజు. కాపలా కాసేవాడు పైన ఉంటే కనుక దూరంగా కనబడుతుంది ఒకటి, పురుగులు గట్ర రావు. అక్కడ కూర్చోమంటాడు దేవుడు హబక్కూకుని. రెండో అధ్యాయం కూర్చొని చూడయ్యా అంటాడు. చూస్తా ఉంటే దేవుడే ఉంటాడు తెలుసా, ఇప్పుడు నేను కొన్ని చూపిస్తాను, నువ్వేం చేయాలి తెలుసా, చూసినవి వెంటనే పెద్దగా రాయాలి. ఎంత పెద్దగా రాయాలి అని అంటే మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. ఇప్పుడు మనం బస్సులో ప్రయాణం చేస్తాం, ఆటోలో ప్రయాణం చేస్తాం, ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటాం. ప్రయాణం చేసినప్పుడు రోడ్డు మీద మనకి వ్యాపార ప్రకటనలు కనబడతాయా? రిన్ను సబ్బు కొనుక్కోండి, సర్ఫ్ ఎక్సెల్ కొనుక్కోండి అని పెద్ద పెద్ద వ్యాపార ఈ ప్రకటనలు కనబడతాయా? అయితే అవి చదవడానికి అయ్యా ఒకసారి ట్రైన్ ఆపు, ఇది చదవాలి అని అంటావా? అను. ట్రైన్ వెళ్ళిపోతున్నా కూడా నువ్వు చదవగలుగుతావు, ఆటో వెళ్ళిపోతున్నా కూడా నువ్వు చదవగలుగుతావు, అంతే కదా, బస్సు వెళ్ళిపోతున్నా కూడా చదవగలుగుతాం. దాన్నే హోర్డింగ్ అంటారు. హోర్డింగ్ అంటే అర్థం ఏంటంటే మనిషి వెళ్ళిపోతున్నా కూడా ఆకుండా చదవగలిగేటువంటి పద్ధతి. దేవుడే ఉంటాడు తెలుసా, మనిషి పరిగెడుతున్నా చదవగలిగేంత వీలుగా పెద్ద అక్షరాల్లో నేను చెప్పేటువంటి పాపాలు రాయన్నాడు. రాసి ఏమంటాడు తెలుసా, ఇన్ని రకాలైన పాపాలు చేస్తున్నారు, ఇలాంటి వాళ్ళని నేనేం చేయాలా? చంపకుండా వదిలేయాలా? వాళ్ళని చూస్తూ ఊరుకోవాలా? ఖచ్చితంగా నేను శిక్షిస్తా. అయితే నీకు ఒక అనుమానం రావచ్చు, ఏంటో తెలుసా, అందరినీ శిక్షించేస్తావంటే లేదు, అందరినీ శిక్షించను. ఇందుట్లో 3 రకాలైన మనుషులు ఉన్నారు. వాళ్ళు ఆశీర్వాద జీవితం జీవిస్తున్నారు. అలాంటి గుణగణాలు ఉన్న వాళ్ళు నేను కాపాడతా. ఎలా కాపాడుతానో నాకు తెలియదు, నేను కాపాడతా, ఖచ్చితంగా నేను కాపాడతా. ఇది రెండవ అధ్యాయం. రెండో అధ్యాయంలో దేవుడు హబక్కూకులో ఒక ఆశను లేవనెత్తాడు. ఆశ. మొదటి అధ్యాయం ఆందోళన, రెండో అధ్యాయం ఆశ. ఒక కోరిక లేపాడు. భయపడొద్దు, ఇలాంటి ఆందోళన చేసే వాళ్ళ మధ్యన కూడా, ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో కూడా దేవుడు కొంతమందిని లేవనెత్తుకుంటాడు. దేవుడు కొంతమందిని కాపాడుతూ ఉంటాడు. ఆయనతో సంబంధం ఉంటే చాలు, ఆయనతో సహవాసం ఉంటే చాలు, దేవుడు కాపాడుతాడు. ఇది రెండో అధ్యాయం ఆశ. మొదటిది ఆందోళన, రెండోది ఆశ. మూడో అధ్యాయంలోకి వచ్చేప్పటికి దేవుడు ఆయన్ని ఒక కొండ ఎక్కమన్నాడు. కొండ ఎక్కంగానే తన యొక్క ఆలోచనలు వెనక్కెళ్ళాయి, ముందుకెళ్ళాయి. వెనక్కెళ్తే ఏమర్థమైందో తెలుసా? రే, మనం ఒకప్పుడు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉండేవాళ్ళు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఆ యొక్క నడి మధ్యన నడిపించుకుంటూ వచ్చాడు, ఎడారిలో నడిపించుకుంటూ వచ్చాడు. దేవుడు ఎంత గొప్పోడు, మన్నాను కురిపించాడు. దేవుడు ఎంత గొప్పోడు, యోర్దాను నదిని దాటిచ్చాడు. దేవుడు ఎంత గొప్పోడు, ఈ శత్రువులందరినీ ఎల్లగొట్టాడు. ఎంత గొప్పోడు. ఇంత గొప్ప దేవుడు మన గతంలో తోడుగా ఉండగా ఇక భయపడేదేముంది? తినటానికి తిండి లేకపోయినా, ఉండటానికి ఇల్లు లేకపోయినా, కట్టుకోవడానికి బట్ట లేకపోయినా నా దేవుడు నాతో ఉంటే చాలు అని పాట పాడి ఆరాధించి ముగించాడు హబక్కూకు పత్రికను. మొదటి అధ్యాయం ఆందోళన అయితే, రెండవ అధ్యాయం ఆశ అయితే, మూడవ అధ్యాయం ఆరాధన. సార్ బాగా చెప్పారు 3 అధ్యాయాల గురించి. అయితే ఇది నాకెలాగా వర్తిస్తుంది అని మీరు అడిగితే నేను చెప్పగలిగే మాట ఏంటి తెలుసా? నీ జీవితం ఈరోజు ఆందోళనలో ఉన్నదేమో,
ఈరోజు గందరగోళంగా ఉన్నదేమో, ఈరోజు ఆవేదనకరంగా ఉందేమో, ఈరోజు అశాంతి పరిస్థితుల్లో ఉన్నదేమో. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నప్పుడు ఒకవేళ దేవుడు కనుక నిన్ను తాకితే, దేవుడు నీకు తోడుగా ఉంటే, దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తే, గుర్తుపెట్టుకోండి, సమస్య పరిష్కారం ఉండకపోవచ్చు. ఈ రాత్రి నువ్వు జైల్లోంచి బయటికి వెళ్ళిపోవచ్చు, ఈ రాత్రి సింహాల బోనులోంచి బయటికి వెళ్ళిపోవచ్చు, ఈ రాత్రి అగ్నిగుండములోంచి బయటికి వెళ్ళిపోవచ్చు. కానీ ఒకటి మాత్రం చేస్తావు. షడ్రకు మెషకు అబేద్నెగో దేవుని సన్నిధిని అగ్నిలో పొందారు. దానియేలు సింహాల బోనులో దేవుని సన్నిధిని చూశాడు. పౌలు శీలలు జైల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధించాడు. పేతురు దగ్గరికి జైల్లో ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు వెళ్ళి ఆయన యొక్క గొలుసులు తెంపి ఆ యొక్క జైలు యొక్క తలుపులు తెరిపించి బయటికి నడిపించుకుంటూ వచ్చాడు. ఎంత గొప్ప విషయం. కాబట్టి ఈ రాత్రి నువ్వు సమస్యల్లో ఉన్నావేమో, ఈ రాత్రి ఆందోళనకరమైన పరిస్థితుల్లో ఉన్నాము, దేవుడు నాతో తోడుగా ఉంటే, దేవుడు నాతో ఉంటే, ఈ రాత్రి ఈ ఆందోళనలోంచి నేను ఎక్కడికి వెళ్తానో తెలుసా? ఆరాధనలోకి. ఈ రాత్రి ఇక్కడ ఆరాధన చేసుకొని నువ్వు వెళ్ళాలి. మనస్ఫూర్తిగా దేవుడు నీకు ఇచ్చే విజయాన్ని చవి చూచి వెళ్ళాలి. ఈ రాత్రి దేవుని యొక్క సన్నిధిని నువ్వు అనుభవించి వెళ్ళగలిగి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, సినిమాకి వెళ్తాం ఎందుకని? మన యొక్క కళ్ళకి ఇంపుగా ఏదో ఒకటి చూసి హృదయానికి ఉన్నటువంటి భారం పోవాలి అని వెళ్తాం. మనం హోటల్కి వెళ్తాం కడుపు నిండాలి అని వెళ్తాం. ఈ రాత్రి మీరు ఈ మీటింగ్కి వచ్చారు. ఈ మీటింగ్ మనకేం చేయగలిగి ఉండాలి తెలుసా? మన జీవితానికి ఉన్నటువంటి బాధను ఉపశమనం కలిగించే దేవుడిని పొంది వెళ్ళాలి. మనం ఎక్కడి నుంచి వి మస్ట్ బి ఏబుల్ టు గో విత్ గాడ్. దేవుణ్ణి కలిగి వెళ్ళగలిగి ఉండాలి. అది మీ చేతుల్లో ఉన్నది. దేవుడు మీకు సమీపంగా ఉన్నాడు. దేవుడు ఏం చేయగలడో ఈ వాక్యం ద్వారా ఆయన చెప్పడానికి సంసిద్ధంగా ఉన్నాడు. దాన్ని మీరు స్వీకరిస్తారా లేదా అనేది మీరు ఆలోచించండి. ఇప్పుడు హబక్కూకు రాసినటువంటి గ్రంథం తెరవండి. హబక్కూకు రాసినటువంటి గ్రంథం, ఆ గ్రంథములో కొన్ని వచనాల్ని మనం ధ్యానం చేద్దాం. ఈ రాత్రి 1వ అధ్యాయం నుంచి చివరి దాకా మనం చదువుకుంటూ వెళ్తాం, అక్కడక్కడ వచనాల్ని. కానీ ఈ వచనాలు చదివేటప్పుడు మన జీవితాన్ని ఒకసారి గమనించుకుందాం. మన జీవితాన్ని పరిశీలన చేసుకుంటూ చూద్దాం. నేను కొంచెం స్లో చేస్తున్నాను, ఎందుకనంటే హబక్కూకు చాలా చిన్న పుస్తకం, గబుక్కును దొరకపోవచ్చు. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. ప్రవక్తయగు హబక్కూకు నద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి. దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి. దర్శనం అంటే దేవుడు చూపిస్తే వచ్చేది. దేవోక్తి అంటే దేవుని నోటిలోంచి వచ్చేది దేవుని మాట. ఈ రాత్రి నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నటువంటి మాటలు దేవుడు నాకు భారాన్ని ఇస్తే మాట్లాడే మాటలు. అందుకే మొదటి నుంచి కూడా అదే మాట చెప్తున్నాను. ఈ మాటలు కొంతమందికి బాధ కలిగిస్తాయి, ఈ మాటలు కొంతమందికి తొందర కలిగిస్తాయి, ఈ మాటలు కొంతమందికి ఆవేదన కలిగిస్తాయి. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. కానీ వాటిని స్వీకరించడానికి ఇష్టపడిన ప్రతి వ్యక్తి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొంది వెళతారు. ఆ విధంగా ఆహ్వానించడానికి ఇష్టపడిన ప్రతి వ్యక్తి శాంతి సమాధానంతో ఈ రాత్రి వెళ్ళగలుగుతారు. ఆ మాటలేంటో చూద్దాం. యెహోవా, నేను మొర్ర పెట్టినను నువ్వెన్నాళ్ళు ఆలకింపకుందు. ఈ ప్రవక్త ఆయన దేవుని సన్నిధిలో మొర్ర పెడుతున్నాడు. జాగ్రత్తగా వినండి. అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీలంతా పాపం చేస్తున్నారు, అది మనకి తెలిసిందే. చూద్దామా వాళ్ళు చేసే పాపం ఏంటో మనకి అర్థం అవుతుంది. నీకు మొర్ర పెట్టిన నువ్వు రక్షింపగి ఉన్నావు, నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీవేళ ఊరకయ్యే చూచున్నావు. ఎక్కడ చూచినను నాశనమును బలత్కారమును అగుపడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి. అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమాయను, న్యాయము ఎన్నడను జరగకుండా మానిపోయేను. భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందురు, న్యాయము చెడిపోయిచున్నది. ఇవన్నీ వింటా ఉంటే ఏమని అర్థమవుతుంది తెలుసా? మన చుట్టూ ఉన్న ప్రపంచం ఇప్పుడు ఏమైందో అదే చెప్తున్నాడు. కానీ ఈ ప్రవక్త అయినటువంటి హబక్కూకు ఏమంటున్నాడు తెలుసా? ప్రభువా, ఈ పాపాన్ని నేను చూస్తూ తట్టుకోలేక నీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నాను. ఆ ప్రవక్తలో 2 విషయాలు నాకు కనబడుతున్నాయి. 2 విషయాలు. ఏంటా 2 విషయాలు అంటారేమో. మన దేశం పాడైపోతుంది. దేశం పాడైపోతున్నటువంటి పరిస్థితుల్లో 2 రకాలైనటువంటి మనుషులు ఉన్నారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు 2 రకాలైన మనుషులు. కొంతమంది పాపములో ఆనందించే మనుషులు ఉన్నారు, కొంతమంది
పాపములో ఆనందించే మనుషులు. దేవుడు మీకు హెచ్చరిక ఇస్తున్నాడు. మీలో కొంతమంది ఆ యొక్క పాపాన్ని చూడలేక బాధపడే వాళ్ళు ఉన్నారు. మీకు అన్యాయం జరిగిందేమో, మీకు నష్టం కలిగిందేమో, మీకు బాధ కలిగిందేమో. ఒకవైపు ఒకసారి దేవుని వైపు తిరిగి, ప్రభువా ఎందుకని మాకు అన్యాయం జరిగింది, ఎందుకని ఈ పాపం తాండవమాడుతుంది, ఎందుకని నువ్వు నోరు మూసుకున్నావు అని విజ్ఞాపన చేస్తున్నట్లు మీరు కూడా విజ్ఞాపన చేస్తున్నారేమో. రెండు రకాలైనటువంటి మనుషులు ఇక్కడ స్పష్టంగా కనబడుతూ ఉన్నారు. అయితే ఒక విషయం గురించి నొక్కి ఒక్కాణించాలనుకుంటున్నాను. ఏంటి తెలుసా? అందరూ పాపం చేస్తే హబక్కూకు మాత్రం పాపము చేయకుండా దేవుని దగ్గరకు వచ్చి విజ్ఞాపన చేస్తున్నాడు. పాపము చేయకుండా దేవుని దగ్గర విజ్ఞాపన చేయటం. మీకు ఒక మాట చెప్తాను చూడండి. అయితే పాపములో జీవిస్తాడు, లేకపోతే పవిత్రతలో ఉంటాడు. మధ్యస్థపు మనిషి అంటూ ఎవడో ఉండడు. అయితే పాపములో జీవిస్తూ ఉంటాడు, లేకపోతే దేవునికి సమీపంగా ఉంటాడు. మధ్యలో ఉండేవాడు ఎవడు లేడు. ఇక్కడ కూర్చున్న మీలో కొంతమంది ఏమనుకుంటున్నారో తెలుసా? మీరు అనేటువంటి మాట, నేను దరిద్రమైన జీవితంలో లేను కదా, నాకు తాగుడు అనే అలవాటు లేదు కదా, నాకు సినిమాలకు పిచ్చితనం లేదు కదా, నేను చెడ్డగా తిరిగేవాడిని, చెడ్డగా తిరిగేదాన్ని కాదు కదా, నేను పాపపు లోకములో లేను అని అనుకుంటున్నావు. ఒకవేళ పాపపు లోకములో లేకపోతే పవిత్రుల లోకములో నువ్వు ఉండాలి. పవిత్రుల లోకములో ఉండేదేంటి తెలుసా? దేవుని సన్నిధి, దేవుని దగ్గర మాట్లాడటం, దేవునికి ప్రార్థన చేయటం, దేవునికి గోజాడటం, ఇది ఉన్నది. అయితే క్రైస్తవత్వంలో మధ్య స్థాయి లేదు. There is no intermediate stage in Christianity. అయితే నువ్వు పాపివి, లేకపోతే పాపము నుంచి బయటపడినటువంటి పవిత్ర జీవితాన్ని జీవించేవాడు. పవిత్ర జీవితంలో ఉన్నటువంటి వ్యక్తికి ఉండేటువంటి లక్షణాలు ఏంటో ఇక్కడ నుంచి చూద్దాం మనం. ఒకటేంటి తెలుసా? పవిత్ర జీవితంలో ఉన్న వ్యక్తి పాపాన్ని చూసి అసహ్యించుకుంటాడు. పవిత్ర జీవితంలో ఉన్న వ్యక్తి పాపాన్ని అంగీకరించలేడు, పాపాన్ని సహించలేడు. ఆ పాపాన్ని అంగీకరించలేడు, సహించలేకపోవడం కాదు, ఆ పాపం విషయంలో దేవుని సన్నిధిలో గోజాడేటువంటి వాడు. నీకు ఆ తత్వం ఉన్నదా? డూ యూ హ్యావ్ దట్ యాటిట్యూడ్? ఇక్కడ కూర్చున్నాను మీ అందరినీ కూడా ఒక సవాలైనటువంటి ప్రశ్న వేస్తున్నాను. ఏంటి తెలుసా? ఇఫ్ యూ థింక్ యు ఆర్ ఎ హోలీ పర్సన్, నేను ఒక పవిత్రమైన వ్యక్తిని అని నువ్వు అనుకుంటున్నట్లయితే, పవిత్రమైన వ్యక్తికి ఉండేటువంటి లక్షణం ఇది. పాపాన్ని చూసి అసహ్యించుకుంటాడు, పాపం కోసం పాపుల కోసం దేవుని దగ్గర విజ్ఞాపన చేసేవాడుగా ఉంటాడు. నేను ఎప్పుడు ఈ ఉదాహరణ చెప్తూ ఉంటాను. ఏమన్నా తెలుసా? మనకి పట్టణాల్లో అక్కడక్కడ పబ్లిక్గా, అంటే రోడ్డు పక్కన బాత్రూమ్స్ ఉంటాయి, తెలుసు కదా, బాత్రూమ్స్ ఉంటాయి. అయితే గవర్నమెంట్ వాళ్ళు కట్టినటువంటి బాత్రూమ్లు ఒక 4 ఉన్నాయి అనుకుందాం రోడ్డు పక్కన. ఆ రోడ్డు మీద మీరు నడుచుకుంటూ వెళ్తున్నారనుకో, బాత్రూములు దాడుతున్నారు, అక్కడే 4 బాత్రూమ్లు ఉన్నాయి, దాడుతున్నారు. బాత్రూమ్ దాటేటప్పుడు రోడ్డు మీద ఎవడైనా చేసే పని ఏంటి చెప్పండి నాకు? ముక్కు మూసుకుంటారు. అవునా కదా? ఎందుకని? చాలా దరిద్రమైన వాసన వస్తూ ఉంటుంది, ముక్కు మూసుకుంటారు, చాలా అసహ్యంగా ఉంటుంది. కొంతమంది తూ అని ఊసి కూడా వెళ్తారు. అర్థమైంది? అవునా? సహజంగా. అంటే మీరు చేస్తుంది తప్పట్లేదు, మీరు చేసేదేంటో చెప్తాను. ఒకవేళ ఆ పరిస్థితుల్లో అర్జెంట్ అయ్యి ఆ బాత్రూంలోకి వెళ్ళాలనుకోండి, మీరు ఎలా వెళ్తారు? ముక్కు మూసుకొని 2 నిమిషాల్లో పని ముగ్గిచ్చేసుకొని బయటకు వచ్చి అమ్మాయ అని అనుకుంటారు. ఎందుకో తెలుసా? మీకు ఆ వాసన పడదు, ఆ వాసన గిట్టదు, ఆ వాసన స్వీకరించలేరు, ఆ వాసన అసహ్యంగా ఉంటుంది. అవునా కదా? చాలా దరిద్రంగా అనిపిస్తుంది. ఎందుకో తెలుసా? ఆ వాసన మీకు చెడ్డది. అయితే మీకు మాట చెప్పంటారా? అదే 4 బాత్రూంలు ఉన్న చోట ఒకడు కుర్చీ టేబుల్ వేసుకొని కూర్చుంటాడు డబ్బులు తీసుకోవడానికి మీ దగ్గర. వాడు ముక్కు మూసుకోవడం చూసారా మీరు ఎప్పుడైనా? ఎందుకు మూసుకోడాడు? వాడికి అలవాటు అయిపోయింది. వాడిని బయటికి తీసుకొచ్చి సెంటు కొట్టిన గదిలో కూర్చోబెడితే కూర్చుంటాడాడు, దరిద్రమైన వాసన వస్తుంది ఏంటంటాడాడు. అవునా కదా? సెంటు వాడికి దరిద్రంగా ఉంటుంది. మనలో కొంతమందికి పాపం బాగుంటుంది. ఎందుకో తెలుసా? పాపం అలవాటైపోయింది. అది పాపం అని కూడా తెలీదు. ఎవడైనా దీన్ని పాపం అన్నాడు అనుకో, అరే అబద్ధం ఆడకూడదు అంటే, అబద్ధం ఆడకుండా ఎవడున్నాడండి చెప్పండి, ఎవడున్నాడు? బల్ల కింద చేతులు బల్ల కింద చేతులు పెట్టకుండా ఎవడున్నాడండి, ఎవడున్నాడు చెప్పండి, అందరూ పెట్టరా, నేను కూడా పెడతాను. ఆ వాసన నీకు బాగుంది కాబట్టి బయట సెంటు కొట్టే ప్రపంచం చూస్తే, బయట నీతిమంతుడు కనబడితే, నీతిమంతుడు నీకు ఎదవలాగా కనబడతాడు, నీతిమంతుడు నీకు పనికిమాలినోళ్ళ కనబడతాడు, నీతిమంతుడు బుర్రలేనోళ్ళ కనబడతాడు. నీతి జీవితం అసాధ్యం అన్నట్లు ఉంటుంది. ఎందుకో తెలుసా? ఆ పాపపు జీవితం ఎంతగా అలవాటైపోయిందంటే,
దాంట్లోంచి బయటికి రాలేకపోతున్నాం. కానీ ఈ ప్రవక్త ఉన్నాడు చూసావా, ఆ ప్రవక్త ఆయన ఉత్స బతుకులోంచి పవిత్ర బతుకులోకి వచ్చాడు కాబట్టి ఆ ఉత్స బతుకు గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఇంత దరిద్రమైన పరిస్థితిని ఎలా చూస్తూ ఉన్నావు అని అంటున్నాడు. దేవుడు ఎప్పుడైనా ఎక్కడైనా ఒక దేశం మీద కానీ ఒక సమాజం మీద కానీ తన ప్రేమను తన కృపను ఉజ్జీవాన్ని తీసుకొచ్చాడంటే దానికి ముందు జాగ్రత్తగా, దానికి ముందు ఎవడో ఒకడు ప్రార్థన చేస్తేనే కానీ జరిగేది కాదు. ఎవరో ఒకళ్ళు. భారతదేశంలో 18వ శతాబ్దపు తొలి దినాల్లో విపరీతమైనటువంటి ఉద్యమం వచ్చింది. 1530, 1560 ఈ 30 సంవత్సరాల కాలంలో ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఉజ్జీవమయం అయిపోయింది. ఉజ్జీవమయం ఎందుకో తెలుసా? మిషనరీలు వచ్చారు. క్యానన్ అలెగ్జాండర్ వచ్చాడు ఏలూరు, విలియం పెన్ వచ్చాడు మచిలీపట్నం, రాబర్ట్ క్లో వచ్చాడు ఒంగోలు, వ్యాన్ హ్యూసన్ వచ్చాడు నెల్లూరు, తర్వాత కుగ్లర్ అనే ఆవిడ వచ్చింది గుంటూరుకి, బేర్ అనేటువంటి ఆయన వచ్చాడు చీరాలకి. వీళ్ళు మిషనరీలు వచ్చారు. వాళ్ళు ఒకే కాలంలో వాళ్ళు వచ్చి ఈ ప్రాంతం అంతటినీ సువార్తమయం చేయడానికి ఆసుపత్రులు కట్టుకుంటూ వెళ్ళిపోయారు, స్కూల్స్ కట్టుకుంటూ వెళ్ళిపోయారు. మనం ఒకవేళ చెన్నై నుంచి రోడ్డు మీద వస్తా ఉంటే ప్రతి ఆసుపత్రి 1850 నుంచి 1870 మధ్యలో కట్టిన ఆసుపత్రుల పేర్లు చెప్తే గుండె ఆగిపోతుంది. చెన్నై నుంచి వస్తుంటే మొట్టమొదటిగా వచ్చేది సూళ్లూరుపేట, లూథరన్ వాళ్ళు చర్చిగా వాళ్ళు హాస్పిటల్ కట్టించారు. ఆ తర్వాత వచ్చేది నెల్లూరు, బ్యాప్టిస్ట్ వాళ్ళు ఆసుపత్రి కట్టించారు. ఆ తర్వాత వచ్చేది ఒంగోలు, బ్యాప్టిస్ట్ వాళ్ళు హాస్పిటల్ కట్టారు. ఆ తర్వాత వచ్చేది చీరాల, లూథరన్ వాళ్ళు హాస్పిటల్ కట్టారు. ఆ తర్వాత వచ్చేది బాపట్ల, సాల్వేషన్ ఆర్మీ వాళ్ళు హాస్పిటల్ కట్టించారు. ఆ తర్వాత వచ్చేది పొన్నూరు, అమెరికన్ బ్యాప్టిస్ట్ వాళ్ళు హాస్పిటల్ కట్టారు. ఆ తర్వాత వచ్చేది గుంటూరు, కుక్లర్ హాస్పిటల్ లూథరన్ వాళ్ళు కట్టించారు. ఆ తర్వాత వచ్చేది విజయవాడ, అమెరికన్ బ్యాప్టిస్ట్ హాస్పిటల్ కట్టారు. ఆ తర్వాత వచ్చేది ఉయ్యూరు, బ్యాప్టిస్ట్ వాళ్ళు హాస్పిటల్ కట్టారు. భీమవరం, లూథరన్ వాళ్ళు హాస్పిటల్ కట్టారు. కాకినాడ, బ్యాప్టిస్ట్ వాళ్ళు హాస్పిటల్ కట్టారు. రాజమండ్రి, లూథరన్ వాళ్ళు హాస్పిటల్ కట్టారు. విశాఖపట్నం, సిఎస్ఐ వాళ్ళు హాస్పిటల్ కట్టారు. వరుసగా 30 సంవత్సరాల్లో ఎన్ని ఆసుపత్రులు కట్టారు చూడండి. ఎందుకో తెలుసా? మిషనరీలు ప్రార్థన చేశారు. ఈ దేశానికి స్వస్థతని తీసుకొచ్చారు, ఈ దేశానికి చదువుని తీసుకొచ్చారు. నా పేరు పెట్టబడినటువంటి నా ప్రజలు తమను తాము తగ్గించుకొని నా వైపు తిరిగి తమ పాపాలు ఒప్పుకుంటూ ప్రార్థన చేసినట్లయితే ఆకాశము నుండి వాళ్ళ ప్రార్థన ఆలకించి వాళ్ళ తప్పులు క్షమించి వాళ్ళ దేశమును స్వస్థపరుస్తాను. ఆ సమయంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బడుగు వర్గానికి చెందిన వాళ్ళ యొక్క జీవితం ఎలా ఉండదో తెలుసా? వాళ్ళ కాళ్ళకి ఇటొక కాలికి తాటాకు కట్టేవాళ్ళు. ఎందుకు కట్టేవాళ్ళు తెలుసా? వాళ్ళు నడిచిన సార కూడా తుడుచుకుంటూ వెళ్ళిపోవాలి. వాళ్ళు నడిచే రోడ్డు వేరు, మిగిలిన వాళ్ళు నడిచే రోడ్డు వేరు. వాళ్ళు వెళ్ళే బావి వేరు, వేరే వాళ్ళు వెళ్ళే బావి వేరు. వాళ్ళు వాడే గ్లాసు వేరు, వేరే వాళ్ళు వాడే గ్లాసు వేరు. వాళ్ళు తినే ప్లేట్ వేరు, వేరే వాళ్ళు తినే ప్లేట్ వేరు. ఎందుకని అంతరాని వాళ్ళు అనేవాళ్ళు. కానీ వాళ్ళకి స్వస్థతను ఇవ్వడానికి ప్రార్థన చేశారు, వాళ్ళకి స్వస్థతను ఇవ్వడానికి విజ్ఞాపన చేశారు. హబక్కూకు ప్రార్థన చేశాడు, అయ్యా మొర్ర పెడుతున్నాను అని అంటున్నాడు. ఈ వెంకటాపురం ప్రాంతం, పాలకొల్లు ప్రాంతం, ఈ ప్రాంతంలో పాపం ఎంత భయంకరంగా పేట్రేగిపోతుందో మీకు తెలిసిందే. ఎంత భయంకరంగా. ఎందుకు అంటారేమో, ఒక్క జనవరి నెలలో 2 రోజులు జనవరి 14, 15 భీమవరం నుంచి ఒకవేళ రాజోలు దాకా లెక్కేసుకుంటే ఈ మధ్యలో ఆ 2 రోజుల్లో 1000 కోట్లు జూదం మీద పెడతారు. 1000 కోట్లు. ఎంత భయంకరమో ఆలోచించండి, ఎంత భయంకరమో. ప్రభుత్వానికి తెలుసు అన్యాయం జరుగుతుందని, ప్రభుత్వానికి తెలుసు ఇది ఘోరమని, కానీ ఎవడైనా ఆపుతాడా? ఆపలేడు. పైగా మీ ఎమ్మెల్యే వచ్చే కోడి పుంజని కింద వదిలేసి ఓపెనింగ్ అయిపోయిందని వెళ్తాడు ఆయన. దాన్ని ఎవడు ఆపలేడు. నోబడీ కెన్ స్టాప్ ఇట్. అయితే అలాంటి పరిస్థితుల్లో చూసి చప్పట్లు కొట్టి వెళ్ళిపోదామా? అందరూ ఇలాంటి ధోరణిలో ఉన్నారని వెళ్ళిపోదామా? ఒక్క మాట చెప్తున్నాను, దేవుని యొక్క పవిత్రత నీలో ఉంటే, దేవుని యొక్క సన్నిధి నీలో ఉంటే పాపాన్ని చూసి అసహించుకోకుండా ఉండలేవు. యు కెనాట్ బట్ రియాక్ట్. హబక్కూకు స్పందించాడు. ఈ రాత్రి నేను 2 ప్రశ్నలు వేస్తున్నాను. నేను దేవుని బిడ్డను అని అనుకుంటున్న వ్యక్తివైతే
పాపాన్ని చూస్తే నీకు అసహ్యం వేస్తుందా లేదా ఒక్క ప్రశ్న వేసుకో. వెయ్యకపోతే నీకు పాపంలాగా కనబడకపోతే, తప్పులాగా కనబడకపోతే బహుశా నీలో ఇంకా పవిత్రత రాలేదేమో, దేవుని యొక్క సన్నిధి నీ మీదకి ఇంకా రాలేదేమో, దేవుని యొక్క కృపను ఇంకా అనుభవించలేదేమో, పరిశుద్ధత అనేది నీ జీవితంలోకి ఇంకా రాలేదేమో. వస్తే అసహించుకోకుండా ఉండలేవు. యు కెనాట్, బట్ యు హ్యావ్ టు రిజెక్ట్ సిన్. రెండోది, ఒకవేళ అలాంటి పాపపు జీవితంలో పర్వాలేదులే అని ఉండిపోతున్నావా, ఏమీ అవ్వట్లేదులే అని ఉంటున్నావా, దేవుడు చూస్తున్నాడు.